శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఏప్రిల్ 9వ తారీఖు నుండి ప్రారంభమై మే మొదటి వారం వరకు కూడా పంచగ్రహ కూటమి సంభవిస్తున్న కారణం వల్ల పంచమ స్థానము నందు ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవిస్తూ ఉంది. ఈ యొక్క పంచమ స్థానం అధికంగా మనకు చూసుకున్నట్టయితే కనిపించేటువంటిది సృజనాత్మకత, శారీరక సౌఖ్యము, పిల్లలు, సంతానము, శృంగారము, వీటికి సంబంధించి అధికంగా ఉంటుంది. ఇక్కడ శృంగారం అనంటే సెక్స్ కాదండి. శృంగారం అనే పదానికి ఏంటంటే బాగా అలంకరించుకోవడం. వీరికి ఎలా ఉంటుందనంటే సాధారణంగా కూడా వృశ్చిక రాశి వారికి అన్నీ ఉండాలి, నీట్గా తయారవ్వాలి, ఐరన్ క్లాత్స్ ఉండాలి. పిల్లల విషయంలో చూసుకుంటే అసలు ఐరన్ బట్టలు లేదు, కొంతమంది టక్ వేయింది వాడు స్కూల్కి రాడు. ఇలా నీట్ మెయింటెనెన్స్ ఉంటాయి. ఒక ఆయిల్ వాడతారు, ఆల్మండ్ ఆయిల్, రోజు అదే ఆయిల్ వాడుతూ ఉంటారు. ఎందుకు అంటే వారికి ఆ మెయింటెనెన్స్ అనేది ఇష్టం. దాన్ని శృంగారం అంటారు. వాస్తవంగా ఆ శృంగార నాయక అంటే బాగా అలంకరించుకునే దేవుడు అని అర్థం. ఇవే కాకుండా శారీరక సౌఖ్యం కిందికి వస్తే మీరు అనుకున్న సెక్స్ అనేటువంటిది కూడా వస్తుంది. అది కాస్త పెద్ద ఏజ్ వాళ్ళకి. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే వారు కూడా అలంకారానికి సంబంధించి 5th హౌస్కి సంబంధించి జరిగేటువంటి గ్రహ కూటమి కాబట్టి శని కానీ, మనకి సూర్యుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, రాహు కానీ, వీరందరిలో కూడా శని రాహువులు ఇద్దరు మాత్రమే ఏదైనా సరే కాంప్లికేషన్ చేసేటువంటి వాళ్ళండి. అంటే ఎంత బాగా తయారైనా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంత బాగా మనం పిల్లల్ని తయారు చేసినా, పిల్లలకు సంబంధించి మనం ఎడ్యుకేట్ చేసినా, మన పిల్లల్ని ఏదన్నా అంటే మనకు బాగా బాధ కలుగుతుంది. ఆ పరంగా చాలా మంది ఇబ్బంది పెడతారు. అది పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, టెన్షన్ తీసుకోకండి. ముందుండేటువంటి టైం ఏది ఉందో అది చాలా బాగుంది, కంగారేం లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినీ రాజకీయ రంగాల వారు, వీరికి సంబంధించి చూస్తే చూడండి, వీరు డెకరేట్ అయ్యేదానికంటే కూడా షాప్ని డెకరేట్ చేయాలి, వీళ్ళ ఆఫీస్ క్యాబిన్ బాగా నీట్గా డెకరేట్ చేసుకొని ఉండాలి, వీళ్ళ వర్క్ డెకరేటివ్గా ఉండాలి, చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయాలి అనేటువంటి ధోరణి బాగా ఉంటుంది. ఆ పరంగా కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎటువంటి కంగారు లేదు. ఒకటే ఒక ప్రాబ్లం అండి, రాహువు శనికి సంబంధించి మీరు వీలైతే రెమెడీస్ చేసుకోవాలి. ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అసలు నవగ్రహాలకు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ముందు చెప్తాను నేను. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి. అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, అశ్రద్ధ చేస్తే అది ఇంకా ఇంకా పెరిగి పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రశాంతంగా కూర్చోలేరు, పడుకోలేరు, నిల్చోలేరు. జాగ్రత్త వహించాలి. ఈ అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి అనే విషయానికి వస్తే, ఓం శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం చదవచ్చు. లేదంటే ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి మహాద్యుతిం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం, ఈ మంత్రాన్ని కూడా చదవచ్చు. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల 15వ తారీఖు నుండి ఈ నెల 9వ తారీఖు నుండి ఆల్మోస్ట్ 18, 19వ తారీఖు వరకు కూడా 5 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా సూర్యుడు, అలాగే శని, రాహువు, శుక్రుడు, బుధుడు, ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. మీనరాశి వారికి ప్రత్యేకంగా, అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది. అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది, ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి 17వ తారీఖు పూర్తవుతుందో లేదో 25వ తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు. అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటమి ఉంటుంది. కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక 3 రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా, చంద్రుడున్నా, శుక్రుడున్నా, శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు. కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ, రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం.
ఈ శని గాని రాహువు గాని ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు. అయితే ఏమేం చేయాలి, అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు. అందరికీ చెప్పేటువంటిది, కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ. అందరు నవగ్రహాల గుడికి వెళ్తే 3 చేద్దామా, 4 చేద్దామా, 5 చేద్దామా, 10 చేద్దాం, 11 చేద్దాం అంటారు. అలా కాదండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే 21 ప్రదక్షిణాలు చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, ఒక 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రహానికి 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టు. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు ఇంటూ 3 అంటే 27. ఇప్పుడు 27 గ్రహాల్లో కూడా ఈ యొక్క 7 గ్రహాలకు మాత్రమే 3 ప్రదక్షిణాలు చొప్పున చేసి, రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు. పాపగ్రహ సంచారం కదా, వాళ్ళు ఎప్పుడు రివర్స్ అన్నమాట. అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము, ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి. దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైన బంధనమై ఉన్నా, ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా, ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు, అంటే చదువుకునే విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, విడివిడిగా ఏం లేదండి, అందరికీ కామన్గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఆదివారం నాడు పిరికెడు గోధుమలు ఒక తమలపాకు కానీ ఏదైనా ఆకు డొప్పలో వేసి దానిపైన ₹1 బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి. అదే గనక సూర్యగ్రహం నవగ్రహాల మధ్యలో ఉంటుంది. అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్లి ఒక ఆకుడొప్పలో వేసి, లేదా ఒడ్లుంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ₹1 బిల్ల దాంట్లో నిలబెట్టండి. బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి. ఇంతకు మించి మీరు నవగ్రహాలకు చేసేది ఏమీ లేదు. విగ్రహాలు అధికంగా తాకకుండా ఉంటే మంచిది. అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు కానీ, కందిపప్పు కానీ ఆకుడొప్పలో వేసి ₹1 బిల్ల పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి నివేదన చేయండి, చూపించండి, అంతే సరిపోతుంది. అలాగే బుధగ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు, పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో లేదా తమలపాకులో వేసి ₹1 బిల్ల వేసి బుధగ్రహం ముందు పెట్టండి. అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి. అలాగే ₹1 బిల్ల, బెల్లం కామన్ అన్నిటికీ కూడా. శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి. ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడు బొబ్బెర్లు వేసి దాంట్లో ₹1 బిల్ల వేసి పెట్టండి. శని గ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు తాకొద్దు, మగవాళ్ళు కూడా తాకుండా ఉంటే మంచిది. పిరికెడు నువ్వులు, దాంతోపాటు ₹1 బిల్ల. ఆ ₹1 బిల్ల కూడా వీలైతే స్టీల్, అంటే ₹1, ₹2 లాంటివి అయితేనే బెస్ట్. ₹5 పెట్టకండి. పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పై నుంచి పోయండి. ఆవ నూనె పోసినా మంచిదే. నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం. ఇక రాహుకైతే మినపప్పు లేదా మినుములు వేసి ₹1 బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి. అలాగే కేతువుకైతే ఉలవలు, నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా, ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తమలపాకులో వేసి ₹1 బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి, చాలు. ఈ షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు, జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ, లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఏమిటంటే ఉన్న గ్రహాలు 9 అండి, మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి? మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయచ్చు, కుజుడితో పాటు రాహుకేతువులకు చేయొచ్చు. లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతువులకు కూడా చేయొచ్చు, ఎటువంటి దోషం లేదు. ఇక అందరూ మంత్రపఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణాలు చేయాలి. మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా. ఇంకొకటి,
దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి. ఉదయాన్నే వీలైతే 7-8 గంటల వరకు దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదా గృహిణులు ఉంటారు పాపం, ఇంట్లో అందరికీ వంటలు చేసి పంపించాలి కాబట్టి 9-9:30 ప్రాంతంలో వెళ్ళండి. దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇక చాలా మంది మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాటికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు. పేరు బలం మీద జాతకము 100% ఎవరు చెప్పరు. అలా చెబుతానని చెబితే నమ్మొద్దు. నేను చెప్తానని చెప్పినా నమ్మకండి అనే చెప్పా గతంలో, ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ చాలా మంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు. దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి. ఒక 2025 రూపాయలు మొత్తం ఈ యొక్క జీవిత కాలానికి సంబంధించిన జాతకం 60 పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ 2025 సంవత్సరంలో. అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రెమెడీస్, దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము, చెప్పడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీటికి ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది. ఎండలు బాగా ఉన్నాయి. ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు 12 సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.